మా వార ఫలాల కార్యక్రమంలో మనం ప్రతి వారం కూడా వివిధ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి? వారు ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి? ఇత్యాది విషయాలన్నీ కూడా మనం ఈ వార ఫలాల కార్యక్రమంలో తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఫిబ్రవరి 28 శుక్రవారం నుంచి మార్చి 6 తారీఖు గురువారం మధ్య వివిధ రాశులకి ఏ రకంగా ఉండబోతోంది? మరి ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ నెలలోకొచ్చేప్పటికి మనకి మార్చి 2 తారీఖు నుంచి శుక్రుడు వక్రగతిలోకి రాబోతున్నాడు. కనుక మరి సౌఖ్యాలన్నిటికీ కూడా మూలకారకుడు ప్రస్తుతం వక్రస్థితిలో ఉండటం అనేది జరుగుతుంది. కనుక ఈ వారమంతా కూడా వివిధ రాశుల మీద మరి ఏ రకంగా ప్రభావం ఉండబోతుందనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశి వారికైతే గనక ఈ వారమంతా కూడా అధిక ధన వ్యయం అనేది కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య చిరు అలకలు, కోపాలు కలగటం అనేది కూడా సంభవిస్తుంది. సంతాన పరంగా మాత్రం అభివృద్ధి జరుగుతుంది. గృహ నిర్మాణ రంగాలకి చేయూతనివ్వటం అనేది ఈ వారం అయితే తటస్థిస్తుంది. ధనము ఎంత వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఏమైపోయిందా అన్నట్టుగానే ప్రశ్నార్థకంగానే ఉండటం అనేది ఈ వారంలో ఎక్కువగా చవి చూడటం అనేది ఉంటుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకైతే కనుక సాధ్యం అవుతుంది. ఇక మేషరాశి వాళ్ళు ఈ నెలంతా కూడా ఈ వారం అంతా కూడా లక్ష్మీదేవిని పూజిస్తే గనక మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి అయితే గనక మరి శుక్రుడు రాశ్యాధిపతి వక్రస్థితికి రావటం వల్ల ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఆ పనిలో మరి రావాల్సిన ఫలితాలు కొంత ఆలస్యం అవుతాం, లేదా ప్రతిస్తంభనగా ఉండిపోవటం అనేది ఈ వారం ఎక్కువగా ఎదుర్కోవటం అనేది అయితే ఉంటుంది. అవసరానికి ధనం అయితే ఏదో విధంగా లభించడం అనేది అయితే ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మరి ఈ వారం వారికి సంబంధించిన ప్రయత్నాలు కనుక కొద్దిగా ముమ్మరంగా చేసుకున్నట్టయితే సఫలీకృతం అయ్యే పరిస్థితి కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. గొంతుకు సంబంధించిన కానీ, తలకు సంబంధించిన కానీ చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎదుర్కోవచ్చు. ఈ వారం అంతా కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి. మిథున రాశి వారికి అయితే కనుక ఉద్యోగాల్లో ఆకస్మికంగా ఏమైనా సరే చికాకులు కలిగే పరిస్థితి కనిపిస్తుంది. శారీరకంగా మరి మానసికంగా కూడా ఎక్కువ శ్రమ పడతాం. ఒకే రకమైన ఆలోచనలు లేక సంకట స్థితిని ఎదుర్కోవటం అనేది అయితే కనిపిస్తుంది. సంతాన పరంగా మాత్రం చక్కటి అభివృద్ధిని అయితే చవిచూస్తారు. ఇంకా కళారంగంలో ఉన్నవాళ్ళు, సాంస్కృతిక రంగంలో ఉన్నవాళ్ళు, మరి సాంఘిక మాధ్యమాల రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ వారం విశిష్టమైన ఫలితాలు ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇక ఈ వారం వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత లాభం ఉంటుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈ వారంలో ఎక్కువగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏ రకంగా మనం ముందుకెళ్లాలో తెలియని అగమ్య గోచర పరిస్థితి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఎంత శ్రమ పడినా ఆ శ్రమ మరింత పెరుగుతుందే తప్ప తరగని పరిస్థితి ఎక్కువగా నెలకొనటం అనేది అయితే ఉంటుంది. నాన్నగారి విషయంలో ఏదైనా సరే ఒక ముఖ్యమైన వార్త మిమ్మల్ని ఆలోచింపచేస్తుంది. ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. సంతాన పరంగా కూడా అభివృద్ధి చవిచూస్తారు. ఇక ఇతరులతో మధ్యవర్తిత్వం జరిపేప్పుడు మాత్రం అచితుచి అడుగు వేయండి. ఈ వారం మీకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. సింహరాశి. సింహరాశి వారు అయితే కనుక ఈ వారం అంతా కూడా ఎక్కువ అచితుచి అడుగు వేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగ స్థానాధిపతి అష్టమంలో ఉండటం, తర్వాత లాభాధిపతి కూడా అష్టమ స్థితికి చేరటం, వీటన్నిటి వల్ల కూడా మనకి వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు పెరగటమే కాకుండా రావాల్సిన డబ్బులు కూడా సకాలంలో రాలేకపోవటం, ఆర్థిక విషయంలో ఎంత జాగ్రత్తగా ఉందాం అనుకున్నప్పటికీ కూడా ఒత్తిడి ఎదుర్కొనే పరిస్థితి కనిపించడం, తర్వాత మరి శారీరకంగా కూడా చిన్న పని చేసినా అలసినట్టుగా ఉండటం, ఎముకలు, నరాలు, కీళ్ళకి సంబంధించిన ఇబ్బందులతో కొంత మరి ఐరాణ పట్టం అనేది కూడా ఈ వారం ఎక్కువగా కనిపిస్తుంది. కనుక సింహరాశి వారు ఎలా చూసినప్పటికీ కూడా ఈ వారం వీరు ఎక్కువగా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంట్లో ఒక సమస్య వదిలితే మరొక సమస్య చుట్టుముట్టే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇక ఈ వారం అంతా కూడా వీరు ఎక్కువగా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కన్యారాశి. కన్యారాశి వారికి అయితే గనక ఈ వారంలో వీరికి కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య తరచూ ఏవో రకమైన వాగ్వివాదాలు చోటు చేసుకోవటం అనేది కూడా
కనిపిస్తుంది. అవసరానికి ధనమైతే వస్తుంది తప్ప ఆ ధనము కూడా సద్వినియోగం అయ్యే పరిస్థితి తక్కువగా ఉంటుంది. విద్యార్థులు మరి చదువు పట్ల కాకుండా ఇతర వ్యాపకాలలో నిమగ్నమయ్యే పరిస్థితి కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కులాంతర మతాంతర వివాహాలు చేసుకునే వారికి ఈ వారం కొంతవరకు ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. ఇక ఈ వారం వీరు ఎక్కువగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. తులారాశి తులారాశి వారికి అయితే కనుక ఈ వారం అంతా కూడా ఎక్కువ అద్భుతమైన సంతోషదాయకమైన ఫలితాలు ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరిగినప్పటికీ కూడా గుర్తింపు గౌరవం కూడా అదే స్థాయిలో పెరగటం అనేది మీకు ఆనందాన్ని ఇస్తుంది. సంతాన పరంగా మీరు తీసుకునే ఒక ముఖ్యమైన నిర్ణయం మిమ్మల్ని సంతృప్తి చేయటం అనేది కూడా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు మాత్రం కొద్దిగా నెరవేరే పరిస్థితి తక్కువగా కనిపిస్తుంది. ఇంట్లో పని మనుషుల విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు అయితే ఈ వారం మీకు పెద్దగా కనిపించడం లేదు. ఈ వారం మీకు దుర్గాదేవికి సంబంధించిన పూజలు ఎక్కువ మేలు చేస్తాయి. వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈ వారం అంతా కూడా కొద్దిగా జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి గ్యాంబ్లింగ్ వ్యవహారాలు ఏమాత్రం కూడా ఈ వారం అనుకూలకంగా ఉండవు. ఇక సంతాన విషయంలో కూడా ఎంతో కొంత కలవరపాటు పొందటం అనేది కూడా కనిపిస్తుంది. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల్లో తొందరపాటు, తర్వాత మరి ఎవరిని నమ్మకూడదో వాళ్ళని నమ్మి ఇబ్బందులు తెచ్చుకోవటం, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ రాశి వారికి ఈ వారం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎవరైతే సంతానం పేరిట వ్యాపారాలు చేస్తున్నారో వారికి మాత్రం ఈ వారం కొంతవరకు అనుకూలమైన స్థితి ఉంటుందని చెప్పొచ్చు. ఇక వృశ్చిక రాశి వాళ్ళు ఈ వారం వినాయకునికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. ధనుర్రాశి ధనుర్రాశి వారికి బయట సమస్యల కన్నా ఇంటి సమస్యలు ఎక్కువగా వేధించటం అనేది ఉంటుంది. గృహ మార్పుల కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. భార్య నడవడికలో భర్త కానీ, భర్త నడవడికలో భార్య కానీ ఏదైనా సరే కొంతవరకు తేడాని గమనించవచ్చు. ఆ రకంగా ఇద్దరి మధ్య ఏవైనా సరే మనస్పర్ధలు చోటు చేసుకోవచ్చు. ఇక ఈ వారం అంతా కూడా వీరికి ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. మకర రాశి వారికి అయితే కనుక ఈ వారం ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఇంట్లో శుభకార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయటం అనేది అయితే కనిపిస్తుంది. బంధుమిత్రాదులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడపగలుగుతారు. బయట నుంచి మనకి ఏదైతే రావాల్సినవి ఉన్నాయో అవి సకాలంలో రావటం అనేది అయితే ఉంటుంది. ఇక ఎవరైతే ప్రత్యక్ష మరి మార్కెటింగ్ రంగంలో ఉండి ఉద్యోగ నిర్వహణ చేస్తున్నారు వారికి ఈ వారం అంతా కూడా ప్రోత్సాహకరంగా సంతృప్తికరంగా ఉండటం అనేది అయితే ఉంటుంది. ఏమైనా సరే కొత్త వ్యాపారాలు కానీ కొత్త విషయాలని ఆవిష్కరింపజేయడానికి కానీ ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఈ వారం వీరికి ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. కుంభరాశి వారికి ఈ వారం అంతా కూడా కొంతవరకు అగమ్య గోచరంగానే ఉంటుంది. ఆర్థికంగా ఎంత బలోపేతం అవుదాం అనుకున్నప్పటికీ కూడా దానికి సంబంధించిన ప్రయత్నాలు మరి కుంటుపట్టడం అనేది అయితే కనిపిస్తుంది. తర్వాత వచ్చిన ధనం కూడా అది ఎప్పుడు ఏదో రకమైన రోగాలకు, ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల అవస్థల కోసం ఖర్చు పెట్టవలసిన వ్యవస్థ ఉండటం అనేది కూడా మిమ్మల్ని ఎక్కువగా మానసికంగా ఇబ్బంది పెట్టడం అనేది అయితే ఉంటుంది. రుణదాతల ఒత్తిడి కూడా పెరగటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. పరువు కోసం పాకులాడాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది. ఇక ఈ వారం అయితే కనుక మీరు ఎక్కువగా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మీనరాశి వారికి ఈ వారం అంతా కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మానసికంగా ఎంత జాగ్రత్తగా ఉందాం అనుకున్నప్పటికీ కూడా తరగని ఆలోచనలతో సతమతం అవటం అనేది అయితే కనిపిస్తుంది. ఆర్థికంగా ఆ నిమిషానికి గడిచిపోయినప్పటికీ కూడా ఏమంత అభివృద్ధిదాయకంగాను ఆశాజనకంగాను కనిపించని పరిస్థితి కూడా ఎక్కువగా కనిపిస్తుంది. భార్యాభర్తలు ఎవరైనా సరే ఇప్పటికే ఏదైనా సరే విడాకులకి సంబంధించిన స్థితిలో ఉంటే కనుక ఈ వారం దానికి సంబంధించిన విషయంలో ఒక స్పష్టత రావడానికి కూడా అవకాశం ఉంది. పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేస్తున్న వాళ్ళు తప్పకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక ఈ వారం వీరు ఎక్కువగా దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది.